ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 22వ అధ్యాయం 33వ వచనం. 2 Samuel 22 and verse 33. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గం నందు యథార్థవంతులు నడిపించును. God is my strength and power, and he maketh my way perfect. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని మనం చూస్తున్నామండి. అందుకు మనం మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఆయన ఆరాధించాలి. కొన్నిసార్లు ప్రియులారా, కొన్ని పాటలు, కొన్ని మాటలు మనం వింటున్నప్పుడు అవి మనల్ని ఎంతగానో ఆదరిస్తాయి. గల కారణం ఏమిటో తెలుసా? అవి దేవుని యొక్క మాటలు. ఉదయకాల సమయంలో కూడా శ్రేష్టమైన మాటలు వింటున్నాం కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడిని ఆదరిస్తున్నాడని, లేకపోతే ఆదరించి మేలుకరమైన జీవితం మనకి ఇస్తాడని నేను నమ్ముతున్నాను. నా ప్రార్థన ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఎంత మంచి ఆదరణకరమైనటువంటి మాట అండి. ఒకవేళ బలహీనముగా ఉన్నావేమో ఉదయకాల సమయంలో, ఒకవేళ నా జీవితంలో నేను లేవలేను అనుకుంటున్నావేమో, కానీ దేవుని యొక్క మాట నేను లేవనెత్తడానికే నీకు వినిపిస్తున్నారండి. కాబట్టి గ్రహించినట్లయితే నువ్వు కూడా పాడతావు, నువ్వు కూడా మాట్లాడతావు. నా దేవుడు బలమైన వాడు, నన్ను లేవనెత్తుతాడు, ఏమాత్రం నేను కృంగిపోనని. ప్రియులారా, అలాంటి ఆత్మ ద్వారా దేవుడు మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు యొక్క జీవితంలో చూస్తూ వచ్చినప్పుడు ప్రభువా, తను ఎలాంటి శ్రమల గుండా వెళ్ళినాడు. ఆ శ్రమల్లో నుంచి వచ్చినటువంటి పాటలే శ్రేష్టమైనటువంటి ఆదరకరమైనటువంటి మాటలు నాయన నన్ను మమ్మల్ని బలపరుస్తున్నాయి. కొన్ని సంవత్సరములుగా ఎంతోమందికి ఆదరణకరంగా ఉన్నాయి, బలమునిచ్చినాయి. పాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి, మరణం నుంచి లేవనెత్తినాయి ప్రభువా. కాబట్టి శ్రేష్టమైనటువంటి మాటల బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ కూడా ఆ విధమైనటువంటి పాట వారి నోట్లో ఉండడానికి సహాయం ఇచ్చేయండి. నా దేవుడు బలమైన వాడు, నా జీవితాన్ని లేవనెత్తుతాడు, నా జీవితాన్ని చక్కదిద్దుతాడు, నాకు శాంతి సమాధానం ఇస్తాడు అని నిరీక్షణ కలిగిన వారై దేవుని యొక్క మాటలు వింటూ ప్రభువా ఆదరణ పొందడానికి సహాయం ఇచ్చేయండి. మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఇక్కడి కింద భద్రపరచండి. చుట్టూరు జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి ఏమాత్రం మా జీవితంలో బలహీనపడుకున్నట్లు దేవుని యొక్క మాట యందు నిరీక్షణ కలిగిన వారమే బలమైన వారు ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి యేసు ప్రభువా మీరు చేసినటువంటి ఉన్నతమైనటువంటి శిలువ బలిదానాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా తండ్రి. ఇచ్చినటువంటి రక్షణ చేతపుచ్చుకుని నిత్యము మీ కృతజ్ఞతాస్తులు చెల్లించే భాగ్యము నాకు మాకు ప్రతి ఒక్కరి దయచేయమని, ఈ దినమంతా ప్రతి కీడు అపాయం నుంచి తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.